నా పేరు డాక్టర్ పొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. ఆత్మనిర్భర్ భారత్ అనగా స్వయం సమృద్ధి కలిగిన భారత్. అంటే ప్రతి రంగంలో ఇతర దేశాలపై ఆధారపడకుండా మన దేశం తానే స్వయంగా అభివృద్ధి చెందడం. దీనిని మోడీ గారు అధికారంలోకి వచ్చి రెండో ట్రిప్పులో 2020లో భారత ప్రభుత్వం ప్రకటించింది. దాని ప్రధాన లక్ష్యాలు ఏమంటే ఆర్థిక, సాంకేతిక, రక్షణ, వ్యవసాయ, వైద్య, పరిశ్రమ, అలాగే నూతన ఆవిష్కరణల వంటి రంగాలలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించాలి. ఆత్మనిర్భర్ భారత్ ముఖ్య అర్థాలు ఏమంటే దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యం. మనం ఉపయోగించే వస్తువులు విదేశాల నుంచి కాకుండా భారతదేశంలోనే తయారయ్యే వస్తువులను కొనుక్కోవాలి అందరూ కూడా. అలాగే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలతో అనుబంధం చేసుకోవాలి. దేశంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించటము, కొత్త పరిశ్రమలు, స్టార్టప్లు పెరగడం ద్వారా యువతకు ఉపాధి కల్పించడం దీని ఉద్దేశం. అలాగే వ్యవసాయము, పరిశ్రమ రంగాల్లో అభివృద్ధి, రైతులకు ఆధునిక సాంకేతికత అందించటము, అమలు చేయటము. అలాగే ఎంఎస్ఎంఈ అంటే సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమలకు రుణాలు, సహాయం చేసి దాన్ని అభివృద్ధి చెందించడం. అలాగే సాంకేతిక స్వాతంత్రం అనేది మరో అంశం. మొబైల్ కానీ, కంప్యూటరు, ఔషధాలు, రక్షణ రంగాల్లో విదేశాలపై ఆధారపడకుండా మనమే స్వయం సమృద్ధం కావటము. ఉదాహరణకు కరోనా వ్యాక్సిన్ స్వదేశంలోనే తయారు చేసుకున్న మనం కోవాక్సిన్, కోవిషీల్డ్ మనం అనేక దేశాలకు కూడా మనమే పంపించగలిగినాం. అలాగే ఎగుమతులు పెంచడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే విదేశాలకు ఉత్పత్తులు అమ్మి దేశానికి ఆదాయం తెచ్చుకోవటం అనేది చాలా ప్రధానమైన అంశము. ఈ కార్యక్రమం ఎందుకు అవసరమైంది ఈ దేశానికి అనంటే విదేశాలపై ఆధారపడితే ఉత్పత్తి ధరలు, సరఫరా, ఆర్థిక పరిస్థితి ఇతర దేశాల చేతుల్లో ఉంటుంది. దానివల్ల మనం కొన్నిసార్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రపంచ సమస్యలు అంటే పాండమిక్ అంటే యుద్ధాలు లాంటివి, ఆర్థిక వ్యవస్థలు కూలిపోవటం లాంటివి, భూకంపాలు లాంటివి జరిగినప్పుడు సరుకుల కొరత ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల మనకు ధరలు పెరిగి మన ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. అదే మనం తయారు చేసుకున్నాం అనుకో మనమే బలీయంగా ఉండొచ్చు. అందుకే ఈ దేశము స్వయం సమృద్ధి అవ్వాలనే ఆలోచన వచ్చింది. అలాగే ప్రధాన రంగాలు వేటిని అభివృద్ధి చేసుకోవాలి. వేటిని అంటే పరిశ్రమలు, దేశీయ ఉత్పత్తికి ప్రోత్సాహం ఇవ్వాలి. పరిశ్రమలు, వ్యవసాయం, కొత్త టెక్నాలజీ ఎగుమతులను రూపేణా వాటిని అభివృద్ధి చేసుకోవాలి. రక్షణ రంగం, ఆయుధాలు, యుద్ధ విమానాలు, డ్రోన్లు లాంటి అత్యాధునిక ఆయుధాలను తయారు చేసుకోవటము. సాంకేతికత, ఫోన్లు, చిప్పులు, సాఫ్ట్వేర్ అభివృద్ధి ఇలాంటివన్నీ కూడా సాంకేతికంగా మనం డెవలప్ కావాలి. ఆరోగ్య విషయాల్లో ఔషధాలు కానీ, టీకాలు కానీ, వైద్య పరికరాలు కానీ స్వదేశంలోనే తయారు చేసుకుంటే ఇతర దేశాల మీద ఆధారపడకుండా ఉంటుంది. ప్రజలకు ఏమి లాభం దీనివల్ల అంటే ఉద్యోగాలు పెరుగుతాయి, రైతులకు, చిన్న వ్యాపారాలకు ఆదాయం పెరుగుతుంది, విదేశీ ఉత్పత్తుల ఖర్చు తగ్గుతుంది, దేశం బలంగా అభివృద్ధి చెందుతుంది. దానికోసం అలాగే సంక్షిప్తంగా ఆత్మనిర్భర్ భారత్ అంటే దేశం తానే ఉత్పత్తులు తయారు చేసుకోవటం, ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవటం, యువతకు ఉద్యోగాలు సృష్టించటం, భారత ఆర్థిక వ్యవస్థను బలపరచడం. ఈ రకమైనటువంటి సిస్టమ్ మన దేశంలో సంగమ యుగం అని చెప్పేసి తమిళనాడు, కేరళలో ఉండేది. క్రీస్తు పూర్వం 300 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 300 వరకు ఈ సంగమ యుగంలో ఈ చాలా అద్భుతమైనటువంటి సెల్ఫ్ సఫిషియెంట్ ఎకానమీ అంటే స్వయం సమృద్ధి అనేది ప్రతి గ్రామానికి ఒక సెల్ఫ్ సఫిషియెంట్ గ్రామంగా ఉండేది. అంటే పట్టణాలు, గ్రామాలు, రాజ్యాలు తమకు కావలసిన వస్తువులు ప్రధానంగా స్థానికంగానే ఉత్పత్తి చేసుకొని దిగుమతులపై ఎక్కువ ఆధారపడే వాళ్ళు కాదు. వ్యవసాయము ఆనాటి ఆర్థిక రంగానికి ప్రధానమైంది. దాన్ని అనేక రకాల ఆనాడు సాంకేతికతను ఉపయోగించుకొని వ్యవసాయాన్ని బాగా అభివృద్ధి చేసుకున్నారు. పశుపోషణ, ముఖ్యంగా గేదెలు, ఆవులు, పశువులు, పాడి పరిశ్రమ కానీ, అలాగే కోళ్ల పరిశ్రమ కానీ వీటిని బాగా వ్యవసాయదారులందరూ ఉప పరిశ్రమగా పెట్టుకునేవాళ్ళు. చేతి వృత్తులు ఆనాడు ప్రధానంగా చేనేత కానీ, కమ్మరి, కొమ్మరి, వడ్రంగి ఇలాంటి చేతి వృత్తులన్నింటినీ కూడా బాగా ఎవరికి వాళ్ళు కూడా స్వయం సమృద్ధం సాధించి దానితోనే జీవనం చేసేవారు. అలాగే ఒక గ్రామం తనకు తాను అవసరమయ్యే వస్తువులు స్థానికంగానే తయారు చేసుకునేది. అందువల్ల అది నిజమైనటువంటి స్వయం సమృద్ధి. ఏ దేశానికి ఏ గ్రామానికి ఆ గ్రామమే స్వయం సమృద్ధి సాధించడం. సహజ వనరులు వినియోగించడం, అటవీ ఉత్పత్తులు, అడవులలో దొరికేటటువంటి కలప కానీ, అలాగే జంతువులు కానీ, వృక్షాలు కానీ, మూలికలు కానీ. ఆనాడు ఆయుర్వేదం ముఖ్యం కాబట్టి మూలికల మీద బాగా ఆధారపడేవాళ్ళు. అందువల్ల అడవులు ఎక్కువగా కూడా ఉండి దాని ద్వారా సంపాదించుకునేవాళ్ళు. అలాగే సముద్ర తీరాల్లో ఉప్పు సేకరించేవాళ్ళు. అలాగే చేపలను పట్టుకునేందుకు మత్స్యకారులు ఆనాటి నుంచి అదే వృత్తిలో కొనసాగుతూ ఉన్నారు.
అలాగే పర్వత ప్రాంతాల్లో ముఖ్యంగా కేరళ, మైసూరు ప్రాంతాలలో ఉన్నటువంటి వెస్టర్న్ ఘాట్స్లో మిరియాలు అయితేనేమి, తమలపాకులు అయితేనేమి, యాలకులు, లవంగాలు, చెక్క, మొగ్గ ఇవన్నీ కూడా ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతులు చేసేవాళ్ళు ఈ మన వాళ్ళు. అలాగే భూమి, నీరు, వీటిని అడవులను బాగా ఉపయోగించుకొని వాటికి నష్టం లేకుండా ఉపయోగించుకునేవాళ్ళు. గ్రామ పట్టణ పరస్పర ఆధారితం. గ్రామాలకు కావాల్సిన పట్టణానికి పంపించేవాళ్ళు, పట్టణాలకు కావాల్సినటువంటి గ్రామాలకు వచ్చేవి. అలాగే వాణిజ్యం కూడా అంతర్గత వాణిజ్యం, అంటే లోపలే అక్కడే ఆ ఊర్లోనే ఒక వ్యాపారం జరిగింది. ఏంది ఆ వ్యాపారం అంటే, నేను 10 పళ్ళు జొన్నలు ఇస్తాను, నువ్వు 10 పళ్ళు నాకు బియ్యం ఇయ్యి. అట్ట బాటర్ సిస్టమ్, అంటే వస్తు మార్పిడి పద్ధతి అనేది ఆనాడు ఎక్కువగా జరిగేది. నాణ్యాలు కొరత బాగా ఉండేది. అందువల్ల దేనికైనా నేను మేకపిల్లని ఇస్తాను, నాకు 10 పళ్ళు జొన్నలు ఇయ్యి, నేను ఒక గేదెని ఇస్తాను, నాకు ఒక పుట్టి వడ్లు ఇయ్యి. ఈ రకమైనటువంటి సిస్టమ్ ఉండేది. అలాగే బట్టలకు కానీ దేనికైనా వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. అలాగే పన్నులు కూడా రాజుగారు పన్నులు విధించేవాళ్ళు. వాటిని ఒక సిస్టమేటిక్గా వసూలు చేసి రాజుకు అందిస్తూ ఉండేవాళ్ళు. మొత్తం మీద ఆనాడు స్వయం సమృద్ధి ఎంత మేధావులంటే, మనం అనేక ఉత్పత్తులు అరేబియా దేశాలకు, ఇతర దేశాలకు వెళ్ళాయి. మన టెక్నాలజీ ఎంత ఉండేదంటే, ఆ కాలంలో 2000 సంవత్సరాల నాటి మాట నేను చెప్పేది, సంగమయుగం అనేది. తమలపాకులు చెడిపోకుండా అరేబియా దేశాలకు మనోళ్ళు ఓడలలో పంపించేవాళ్ళు. ఇంకా చూడండి, ఇతర వస్తువులు కూడా. అందుకని ఆ ప్రాంతం అంతా చాలా రిచ్గా ఉండేది. తర్వాత కాలంలో ఈ రాజులు, రాజ్యాలు కొట్టుకోవటం, యుద్ధాల వల్ల ఆ యుగము అంతరించిపోయింది. అందువల్ల ఆనాటి స్వయం సమృద్ధి విషయాన్నే మన మోడీ గారు ఈరోజు మళ్ళీ కొత్త పందాలు, ఆధునిక పద్ధతులకు అనుకూలంగా దీన్ని తీసుకొచ్చి మన ముందు పెట్టారు. చాలా అత్యుత్తమైన, ప్రతిసారి కూడా దక్షిణ భారతదేశంలో రాజ్యాలన్నీ కూడా దీన్ని బాగా పాటించాయి, అమలు చేశాయి. అలాగే రిచ్గా ఉన్నాయి, టెంపుల్స్ కూడా డెవలప్ అయినాయి అక్కడ దక్షిణ భారతదేశంలో. కారణం ఇది. అందువల్ల మనం కూడా ఈ విషయాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అవగాహన కల్పించాలి, దీన్ని అమలు చేసేటట్టుగా ప్రజలను ప్రోత్సహించాలి. తద్వారా మన భారతదేశం అభివృద్ధి, మనం అభివృద్ధి చెందుతాం, మన యువతకు ఉద్యోగాలు వస్తాయి. అందుకని ప్రతి కార్యకర్త కూడా దీన్ని ఒక బాధ్యతగా స్వీకరించి దీని ప్రచారాన్ని భుజాన వేసుకొని తిరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను.